శ్రీగురుభ్యో నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ నారదుడిని యుధిష్ఠిరుడు అడిగాడు, మహానుభావ, ఈ సభను చూసావు కదా, ఇటువంటి సభ కానీ ఇంతకంటే ఉత్తమమైనటువంటి సభలు కానీ నువ్వు ఎక్కడైనా చూసావా? చూస్తే వాటి గురించి తెలియజెప్పవలసింది అని అడగ్గా, అప్పుడు నారదుడు, ఈ సభ మణిమయమైనటువంటి సభయా నీ సభ, ఇంత గొప్పదైనటువంటి సభలను నేను మనుష్యలోకంలో ఎక్కడా చూడలేదు, కానీ దివ్యమైనటువంటి సభలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూశాను, వాటి గురించి చెబుతాను అని ఇంద్ర సభ గురించి, అలాగే వరుణ సభ గురించి, కుబేర సభ గురించి, యమసభ గురించి కూడా ఆ యుధిష్ఠిరుడికి వివరంగా తెలియజేశాడు. ఆ సభలు ఎలా ఉన్నాయో చెబుతూ ఆఖరిని బ్రహ్మసభ గురించి తెలియజేస్తున్నాడు. ఆ బ్రహ్మసభ ఇలా ఉంటుంది అని వర్ణించడానికి వీలు లేనంత ఉత్తమోత్తమైనటువంటి సభ అది. అక్కడికి సాధారణంగా చాలా అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తులు మాత్రమే వెళ్ళగలరు. అటువంటి సభలోకి అనేక మంది అక్కడికి వెళ్ళారు అని ఆ సభ యొక్క గొప్పదనాన్ని చెబుతూ అక్కడ ఆ గంధర్వులు, అప్సరసలు, అన్ని గణములు కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. ఆ చేరి ఆ బ్రహ్మని సేవిస్తూ ఉంటారు. అలాగే దిక్పాలకులు, నవగ్రహాలు, వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. వేదాలన్నీ కూడా అక్కడ గానం చేస్తూ ఉంటాయి అని చెబుతూ, మంత్రో రథంతరం చైవ హరిమాన్ వసుమానపి ఆదిత్యా సాధిరాగాన నామద్వంద్వైరుదాహృతా. అక్కడ సామగాన మంత్రాలు, అలాగే రథాంతర సామ, హరిమంతుడు, వసుమంతుడు, ఇంద్రుడితో సహా ద్వాదశాదిత్యులు, జంటలుగా వ్యవహరింపబడినటువంటి అగ్నిష్టోమాది దేవతలు కూడా అక్కడికి వస్తారయ్యా. మరుతో విశ్వకర్మ చ వసవశ్చైవ భారత తథా పితృగణా సర్వే సర్వాణి చ హవింష్యథ. అలాగే అక్కడ మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సమస్తములైనటువంటి పితృగణాలు కూడా అక్కడికి వస్తాయి. ఋగ్వేద, సామవేదశ్చ యజుర్వేదశ్చ పాండవ అథర్వవేదశ్చ తథా సర్వశాస్త్రాణి చైవ. అలాగే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము, సర్వశాస్త్రములు, ఇతిహాసములు, ఇతిహాసోపవేదాశ్చ వేదాంగాని చ సర్వసః గ్రహ యజ్ఞాశ్చ సోమశ్చ దేవతాశ్చాపి సర్వసః. ఇతిహాసాలు, ఉపవేదాలు, వేదాంగాలు, అలాగే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్థశాస్త్రం, వేదాంగాలు, గ్రహాలు, యజ్ఞాలు, సోమము, సమస్త దేవతలు కూడా మూర్తిమత్వాన్ని పొందినటువంటివే అక్కడ ఉంటాయి. సావిత్రి, దుర్గతరణి, వాణి, సప్తవిధా తథా మేధా, ధృతి, శృతిశ్చైవ ప్రజ్ఞా, బుద్ధిర్యశ క్షమా. సావిత్రి, దుర్గా, అలాగే అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, నాద, బిందు శక్తులు అంటే ప్రణవ స్వరూపం. ఆ ప్రణవం యొక్క 7 స్వరూపాలు ఉంటాయిట. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, నాదము, బిందువు, శక్తి. ఇలా 7 రకములైనటువంటి శక్తులతోటి కూడి ఉంటుంది ఓంకారం, ప్రణవనాదం. అటువంటి ఆ సప్త రకాలు కూడా అక్కడ ఉంటాయ్యా. 7 రకాలైనటువంటి వాణి ఉంటుంది. మేధ, ధృతి, శృతి, ప్రజ్ఞ, బుద్ధి, కీర్తి, క్షమ. సామాని, స్తుతి, గీతాని, గాథాశ్చ వివిధాస్తథా భాష్యాని తర్కయుక్తాని దేహవంతి విశాంపతే. నాటకా వివిధా కావ్యాః కథాఖ్యాయికకారకాః తత్ర తిష్టంతి తే పుణ్యాః ఏ చాన్యే గురు పూజకాః. అయితే ఇవన్నీ సామగానాలు, స్తుతి గీతాలు, వివిధములైనటువంటి గాథలు, తర్కంతో కూడినటువంటి అనేకములైనటువంటి భాష్యాలు, నాటకాలు, కావ్యాలు, కథలు, ఆఖ్యాయికలు, కారికలు, మరి ఇవన్నీ కూడా మనం చెప్పేటువంటివన్నీ కూడా శాస్త్రాలు ఇవి కదయ్యా, ఇవి ఎలా ఉంటాయి అని అనుకుంటామేమో. ఇవన్నీ కూడా వివిధములైనటువంటి రూపాల్ని సంతరించుకుని ఆ బ్రహ్మ సభలో కూర్చుని ఆ బ్రహ్మని నిత్యము సేవిస్తూ ఉంటాయ్యా.
అదే రీతిగా గురు పూజ చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది పుణ్యపురుషులందరూ కూడా అక్కడ ఉంటారు. క్షణ లవ ముహూర్తాశ్చ దివా రాత్రిస్తథైవచ అర్ధమాసాశ్చ మాసాశ్చ ఋతవః షట్చ భారత. అలాగే క్షణాలు కాలస్వరూపాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. క్షణాలు, లవాలు, ముహూర్తాలు, దివారాత్రాలు, పక్షాలు, నెలలు, ఋతులు, సంవత్సరాలు. సంవత్సరాః పంచయుగం అహోరాత్రశ్చతుర్విధ కాలచక్రం చ తద్దివ్యం నిత్యమక్షయమవ్యయం ధర్మచక్రం తథా చాపి నిత్యమాస్తే యుధిష్ఠిర. సంవత్సరాలు, పంచయుగాలు, 4 విధాలైనటువంటి అహోరాత్రులు, మానవ పితృదేవత బ్రహ్మ ప్రమాణాలు, అహోరాత్రులు, 4 విధాలైనటువంటి నిత్య దివ్య అక్షయ అవ్యయ రూపాలు. అంటే ఈ అహోరాత్రాలు కూడా 4 రూపాలుగా ఉంటాయంటే ఏంటంటే మనకు ఉండేటువంటి ప్రమాణం, కాల ప్రమాణం వేరుగా ఉంటుంది. పితృలోకంలో కాల ప్రమాణం వేరుగా ఉంటుంది, దేవలోకంలో కాల ప్రమాణం వేరుగా ఉంటుంది, బ్రహ్మలోకంలో కాల ప్రమాణం వేరుగా ఉంటుంది. అందువల్ల 4 రకాలైనటువంటి అహోరాత్రాలు అంటే అవి మాట మానవ పితృదేవత బ్రహ్మ ప్రమాణాలు. అట్లాగే నిత్య దివ్య అక్షయ అవ్యయ రూపమైనటువంటి ఈ విధంగా కాలచక్రము, ధర్మచక్రము కూడా రూపాన్ని ధరించి నిత్యము కూడా ఆ బ్రహ్మ యొక్క సభలో ఉన్నదై ఆ బ్రహ్మని సేవిస్తూ ఉంటాయ్యా. అదితిర్ధనుశ్చైవ సురస వినతాయిరా కాళికా సురభీదేవి సరమాచాధ గౌతమి ప్రభాకద్రుశ్చ వైదేవ్యా దేవతానాం చ మాతరః రుద్రాణి శ్రీశ్చ లక్ష్మీశ్చ భద్రా షష్ఠీ తథా పరా పృథ్వీ గాంగతా దేవి హ్రీ స్వాహా కీర్తిరేవ చ సురాదేవి శచీ చైవ తదా పుష్టిరరుంధతి సంవృత్తిరాసా నియతి సృష్టిర్దేవీ రతిస్తథా ఏతాశ్చ అన్యాశ్చ వై దేవ్యః ఉపతస్థు ప్రజాపతిం. ఈ విధంగా అదితి, దితి, ధనువు, సురస, వినత, ఇర, కాళిక, సురభి, సరమ, గౌతమి, ప్రభ, కద్రువ దేవమాతలు అందరూ కూడా అక్కడ బ్రహ్మని సేవిస్తూ ఉంటారయ్యా. అదే కాకుండా ఇతరములేని దేవతలు రుద్రాణి, శ్రీ, లక్ష్మి, భద్ర, అపర, షష్ఠి, పృథ్వీ, గంగానది, లజ్జ, స్వాహ, కీర్తి, సురాదేవి, శచి, పుష్టి, అరుంధతి, సమృద్ధి, ఆశ, నియతి, సృష్టిదేవి, రతి, ఇతర దేవతలు కూడా అందరూ కూడా బ్రహ్మసభలో ఉండి బ్రహ్మను సేవిస్తూ ఉంటారు. ఆదిత్య వసవో రుద్రా మరుతశ్చ అశ్వినావపి విశ్వే దేవాశ్చ సాధ్యాశ్చ పితరశ్చ మనోజవాహ. అలాగే ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, విశ్వేదేవులు, సాధ్యులు, మనోవేగం కలిగినటువంటి పితరులు కూడా అందరూ కూడా స్వస్వరూపాలతో అక్కడ వచ్చినటువంటి వాళ్ళే ఆ బ్రహ్మని సేవిస్తూ ఉంటారు. పితॄణాం చ గణాన్ విద్ధి సప్తైవ పురుషర్షభ మూర్తిమంతో హి చత్వారః త్రయశ్చాప్య శరీరిణః. అలాగే పితృగణాలు 7 ఉంటాయ్యా. వాటిలో 4టికి రూపం ఉంటుంది, 3టికి రూపం ఉండవు. ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి సేవిస్తాయి. వైరాజాశ్చ మహాభాగాః అగ్నిశ్వాత్తాశ్చ భారత గార్హపత్యా నాకచరాః పితరో లోక విశ్రుతాః సోమపా ఏకశృంగాశ్చ చతుర్వేదాం కలాంస్తదా ఏతే చతుర్షు వర్ణేషు పూజ్యంతే పితరో నృపా ఏతైరాప్యాయతే పూర్వం సోమశ్చాప్యాయతే పునః తయేతే పితరः సర్వే ప్రజాపతిముపస్థితాః. అంతేకాదయ్యా యుధిష్ఠిరా, లోకంలో ప్రసిద్ధి పొందినటువంటి స్వర్గలోక సంచారం కలిగినటువంటి రాజులు, వైరాజులు, అగ్నిశ్వాత్తులు, అలాగే సోమపులు, గార్హపత్యులు ఈ అనేటువంటి 4 రకాలైనటువంటి పితృగణాలు ఏవైతే ఉన్నాయంటే వైరాజులు, అగ్నిశ్వాత్తులు, సోమపులు, గార్హపత్యులు ఇవి 4 రకాలైనటువంటి పితృగణాలు. ఈ 4 రకాలైనటువంటి పితృగణాలకి కూడా రూపం ఉంటుంది. ఆ రూపం ఉన్నటువంటివి అట్లాగా అక్కడ సేవిస్తూ ఉంటాయి. రూపం లేనివి 3 ఉంటాయి. అవి ఏకశృంగులు, చతుర్వేదులు, కళలు అని 3 పితృగణాలు ఉంటాయి. అవి రూపం లేనటువంటివయ్యా. ఈ విధంగా 7 రకాలైనటువంటి పితృగణాలు కూడా 4 వర్ణాల్లోనూ కూడా పూజింపబడతాయి. ఇంతేకాకుండా ఈ పితృగణాలు తృప్తి పడితే కనుక స్వామదేవత తృప్తి పడుతుంది. ఈ సప్తగణాలకు చెందినటువంటి పితరులందరూ కూడా బ్రహ్మ సన్నిధితో నిలిచినటువంటి వాళ్ళే తేజోమూర్తి అయినటువంటి బ్రహ్మని పరమానందంగా వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసతే చ సంహృష్టాః
బ్రహ్మాణం అమితోజసం రాక్షసాశ్చ పిశాచాశ్చ దానవా గుహ్యకాస్తథా నాగాః సుపర్ణాః పశవః పితామహముపాసతే స్థావరా జంగమాశ్చైవ మహాభూతాస్తథా పరే పురందరశ్చ దేవేంద్రః వరుణో ధనదో యమః మహాదేవః సహోమోత్ర సదా గచ్చతి సర్వసః. అంతేకాకుండా రాక్షసులు, పిశాచాలు, దానవులు, గుహ్యకులు, నాగులు, సుపర్ణులు, పశువులు బ్రహ్మని ఉపాసన చేస్తూనే ఉంటాయి. స్థావర జంగమాత్మకమైనటువంటి మహాభూతాలు, దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, అలాగే పార్వతితో కలిసినటువంటి ఈశ్వరుడు కూడా బ్రహ్మ దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళు సేవిస్తూనే ఉంటారయ్యా. మహాసేనశ్చ రాజేంద్ర సదోపాసే పితామహం దేవో నారాయణస్తస్యాం తథా దేవర్షయశ్చయే ఋషయో బాలకిల్యాశ్చ యోనిజా అయోనిజాస్తథా. అంతేకాకుండా కార్తికేయుడు కూడా ఆ బ్రహ్మను సేవిస్తూ ఉంటాడు. నారాయణ దేవుడు దేవర్షులైనటువంటి వాళ్ళు అంగుష్ట మాత్రంగానే ఉంటూ ఉండేటువంటి క్షుత్పిపాసలు లేనటువంటి బాలకిల్యులు మునులు, యోనిజులు అయోనిజులు అయినటువంటి మహర్షులందరూ కూడా ఈ సభలో బ్రహ్మను ఆరాధిస్తూ ఉంటారు. యచ్చకించి త్రిలోకేస్మిన్ దృశ్యతే స్థాణు జంగమం సర్వే తస్యాం మయా దృష్టం ఇది విద్ధి నరాధప. ఇంతలా చెప్పడం ఎందుకయ్యా? అసలు ఈ లోకంలో ఉండేటువంటివే కాదు, ఈ ముల్లోకాల్లోనూ ఉండేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్తాన్ని కూడా ఆ బ్రహ్మసభలో నేను చూశాను. ఆ విషయం నువ్వు తెలుసుకో. అష్టాశీతి సహస్రాణి ఋషీణాం ఊర్ధ్వరేతసాం ప్రజావతాంచ పంచాశత్ ఋషీణామపి పాండవ. అంతేకాదయ్యా, ఊర్ధ్వరేతస్కులైనటువంటి 18,000 మంది మునులు ఆ సభలో ఉంటారు. నిరంతరము బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్ఠించేటువంటి వాళ్ళు. తే స్మ తత్ర యథాకామం దృష్ట్వా సర్వే దివౌకసః ప్రణమ్య శిరసా తస్మై సర్వే యాంతి యథాగతం. అలాగే ఆ మహర్షులు, దేవతలు అందరూ కూడా అక్కడ స్వేచ్ఛగా బ్రహ్మను సందర్శించి తల వాల్చి నమస్కారం చేసి వచ్చిన దాన్నే తిరిగి పెడుతూ ఉంటారు. ప్రతి నిత్యము కూడా వచ్చి బ్రహ్మని సందర్శనం చేసుకుని ఆయనకి ప్రణమిల్లి పెడుతూ ఉంటారు. అతిథీన్ ఆగతాన్ దేవాన్ దైత్యాన్ నాగాన్ తథా ద్విజాన్ యజ్ఞాన్ సుపర్ణాన్ కాలేయాన్ గంధర్వాప్సరసస్తథా మహాభాగాన్ అమితదీహి బ్రహ్మా లోక పితామహ దయావాన్ సర్వభూతేషు యథార్హం ప్రతిపద్యతే. అలాగే ఈ బ్రహ్మ కూడా సర్వ ప్రాణుల యందు దయ కలిగినటువంటి వాడు, ధీమంతుడైనటువంటి వాడు. అటువంటి సర్వలోక పితామహుడైనటువంటి ఆ బ్రహ్మ తన దగ్గరికి వచ్చి అతిథులుగా వచ్చినటువంటి దేవతలను, దానవులను, నాగులను, ద్విజులను, యజ్ఞస్వరూపులను, సుపర్ణులను, కాలేయులను, గంధర్వులను, అప్సరసలను అందరినీ కూడా తగిన రీతిగా ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. ప్రతిగృహ్యతు విశ్వాత్మ స్వయంభూరమితద్యుతి సాంత్వమానార్థ సంభోగై యునక్తి మనుజాధిప. అంతేకాని విశ్వరూపుడైనటువంటి అమిత కాంతిమంతుడైనటువంటి బ్రహ్మ వాళ్ళని అనుగ్రహించడమే కాకుండా వాళ్ళని అనునయించి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని గౌరవించి, వాళ్ళ కోరికలన్నీ తీర్చి వాళ్ళకి అనేకములైనటువంటి భోగ విశేషాలు కలిగింపజేస్తూ ఉంటాడయ్యా. తథాతైరుపయాతైశ్చ ప్రతియద్భిశ్చ భారత ఆకులాసా సభాతాత భవతి స్మ సుఖప్రద. ఆ విధంగా బ్రహ్మ సభ ఎలా ఉంటుందంటే నిరంతరము లక్షలాదిగా వచ్చిపోయేటువంటి వాళ్ళతోటి అత్యంత కోలాహలంగా కనిపిస్తూ చాలా సుఖంగా ఉంటుంది. అటువంటిదయా బ్రహ్మసభ. సర్వతేజోమయీ దివ్య బ్రహ్మర్షి గణసేవిత బ్రాహ్మ్యా శ్రియా దీప్యమానా సుశుభే విగత క్రమ సా సభా తాదృశీ దృష్ట మయా లోకేషు దుర్లభ సభేయం రాజశార్దూల మనుష్యేషు యథాతవ. అంతేకాదయ యుధిష్ఠిర, బ్రహ్మసభ సమస్తములైనటువంటి తేజస్సులని తనలో నింపుకున్నటువంటిది, అత్యంత దివ్యమైనటువంటిది, బ్రహ్మర్షి గణములందరి చేత సేవింపబడేటువంటిది, పాపరహితమైనటువంటిది, ఎప్పుడు కూడా శాంతితో ఉంటుంది, అది శ్రమ సంపత్తితో విరాజిల్లుతుంది. అటువంటి సభను నేను చూశానయ్యా. మానవ లోకంలో నీ ఈ సభ ఎలాగైతే దుర్లభమైనటువంటిదో అలాగే సమస్త లోకాల్లోనూ కూడా బ్రహ్మసభ అటువంటి అలా దుర్లభమైనది. అంటే దాన్ని మించినటువంటి సభ అనేటువంటిది ఎక్కడా లేదు. అంత అద్భుతమైనటువంటిది ఆ బ్రహ్మసభయ్యా. ఏతా మయా దృష్టపూర్వ సభా దేవేషు భారత సభేయం మానుషే లోకే
సర్వశ్రేష్ఠతమాతవా. నువ్వు అడిగే కాబట్టి చెప్పాను, ఇటువంటి సభలన్నింటినీ నేను చూశాను. ఒకదానికంటే ఒకటి గొప్పవైనటువంటి సభలన్నీ కూడా నేను చూశానయ్యా. అలాగ గతంలో దేవలోకంలో, బ్రహ్మలోకంలో, వరుణలోకంలో ఉన్నటువంటి ఈ సభలన్నీ చూసి నేను చాలా ఆశ్చర్యాన్ని పొందాను. ఇప్పుడు మనుష్యలోకంలో ఉండేటువంటి నీ సభను కూడా నేను చూశాను. మానవ లోకంలో మటుకు నీ ఈ సభే సర్వశ్రేష్టమైనది. దీనికి మించినటువంటి సభ మనుష్యలోకంలో ఎక్కడా కూడా నేను చూడలేదు. అంత గొప్పదైనటువంటిది ఈ సభ అని ఆ నారద మహర్షి తాను చూసినటువంటి సభలను, వాటి విశేషాలను, వాటిలో ఎవరు ఎక్కడ ఉండగలరో, ఎవరెవరు అక్కడ ఉండేటువంటి వాళ్ళని సేవిస్తూ ఉంటారో, అక్కడికి వెళ్ళడానికి తగినటువంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఎవరో, ఇవన్నీ కూడా అత్యంత వివరణపూర్వకంగా యుధిష్ఠిరుడికి చక్కగా ఉపదేశించాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి. అందుకనే దీన్ని లోకపాల సభాఖ్యాన పర్వం అనే ఉపపర్వం కింద చెప్పారు. అంటే లోకపాలులైనటువంటి వాళ్ళు అంటే ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, అలాగే బ్రహ్మ అందరికంటే పితామహుడైనటువంటి వాడు. అలాంటి ఆ బ్రహ్మ సభావర్ణనం అనేటువంటి 11వ అధ్యాయం పూర్తయింది. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో లోకపాల సభాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో బ్రహ్మ సభావర్ణనము అనేటువంటి 11వ అధ్యాయం సంపూర్ణమైంది. మనం 12వ అధ్యాయంలోకి ప్రవేశించాము. అవన్నీ విన్నాడు నారదుడు. ముఖతః అత్యంత అద్భుతమైనటువంటి సభా విశేషాలన్నీ విన్నాడు. ఆ యుధిష్ఠిరుడికి అత్యంతము ఆనందం కలిగింది. తానే తన కళ్ళతోటి ఈ సభలనన్నీ చూశాడా అన్నంత ఆనందం పొందాడు. ఆనందం పొందినటువంటి వాడై ఆయన చెబుతున్నాడు, ప్రాయసో రాజలోకస్తే కథితో వదతాంబర వైవస్వత సభాయాంతు యథా వదసి మే ప్రభో. యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ఓ నారద మహర్షి, నువ్వు వర్ణించినటువంటి దాన్ని బట్టి చూస్తే సూర్యసుతుడైనటువంటి యముని సభలోనే రాజసమూహమంతా కూడా ఉంది అని విన్నాను నేను. వరుణస్య సభాయాంతు నాగాస్తే కథితా విభో దైత్యేంద్రాశ్చ విభూయిష్టా సరిత సాగరాస్తథ. అలాగే వరుణుడి సభలో నాగులు, దైత్యేంద్రులు, నదులు, సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి. తథా ధనపతేర్యక్షాః గుహ్యకాః రాక్షసాస్తథా గంధర్వాప్సరసశ్చైవ భగవాంశ వృషధ్వజః. అదేవిధంగా కుబేరుడి సభలో యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసలు అలాంటి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారని మనం విన్నాము. పితామహ సభాయాంతు కథితాస్తే మహర్షయః సర్వే దేవనికాయాశ్చ సర్వశాస్త్రాణి చైవ. అలాగే బ్రహ్మదేవుని సభలో మహర్షులందరూ, అలాగే సమస్త దేవతా సమూహాలు, అట్లాగే సర్వశాస్త్రాలు, వేదాలు అన్నీ ఉన్నాయని నువ్వు చెప్పేవి విన్నానయ్యా. శక్రస్యతు సభాయాంతు దేవాః సంకీర్తితా మునే ఉద్దేశతశ్చ గంధర్వాః వివిధాశ్చ మహర్షయః. అలాగే దేవేంద్రుడి సభలో సమస్తములైనటువంటి దేవతలు ప్రధానంగా ఉన్నారని, స్వల్పంగా వివిధమైనటువంటి గంధర్వులు, మహర్షులు ఉన్నారని చెప్పావు నువ్వు. ఏకయేవతు రాజర్షి హరిశ్చంద్రో మహామునే కజితస్తే సభాయాం వై దేవేంద్రస్య మహాత్మనః. అయితే దేవేంద్రుడి యొక్క సభని నువ్వు వర్ణించినప్పుడు ఒక్క రాజర్షి అయినటువంటి హరిశ్చంద్రుడు ఒక్కడు మాత్రమే దేవేంద్రుడి సభలో ఉన్నాడు అని నువ్వు చెప్పావు. మరి ఇంతమంది మహారాజులు ఇంత క్రితము ఉండగా కేవలము హరిశ్చంద్రుడు అనేటువంటి వాడు ఒక్కడే దేవేంద్రుడి సభలో ఉండడానికి గల కారణం ఏమిటి? మిగిలినటువంటి రాజ సమూహం అంతా కూడా గొప్పవాళ్ళైనటువంటి అద్భుతమైనటువంటి మహారాజులు, చక్రవర్తులు అయినటువంటి వాళ్ళందరూ కూడా యమసభలో ఉన్నారని చెప్పావు. అందువలన కింకర్మ తేనా చరితం తపోవా నియత వ్రత ఏనాసౌ సహశక్రేణ స్పర్ధతే సుమహాయశాః. అందువలన నారద, నాకు సందేహం వచ్చిందయ్యా. ఈ హరిశ్చంద్రుడు ఏమి గొప్ప పని చేశాడు? ఎంత గొప్ప పని చేయడం వల్ల అతడు ఆ గొప్పవాడైనటువంటి ఇంద్రుని సభలో ఇంద్రునితో సహా పోటీ పడుతూ ఇంద్రుని సభలో ఎలా ఉండగలిగాడు? ఎటువంటి తపస్సును ఆచరించాడు అనేటువంటి విషయంలో నాకు సందేహం ఉందయ్యా. పితృలో
పితృలోకగతశ్చైవ త్వయా విప్రపితామమ దృష్టః పాండుర్మహాభాగः కథం వాపి సమాగతః కిముక్తవాంశ భగవన్ తన్మమ చక్షుసుబ్రత తత్తః శ్రోతుం సర్వమిదం పరకౌతూహలం హిమే. అయితే నువ్వు పితృలోకానికి పోయిన తర్వాత మహానుభావుడైనటువంటి మా తండ్రి అనేటువంటి పాండురాజును కూడా చూసావు. మరి ఆయన ఎలా కలిసావు నువ్వు? ఆయన ఏమన్నాడు? అదంతా నాకు చెప్పవయ్యా. ఈ విషయాలన్నీ నీ ద్వారా తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉందయ్యా. ఆ హరిశ్చంద్రుడు ఒక్కడే ఇంద్రుడి సభలో ఎలా ఉండగలిగాడు? ఆయన ఇంద్రుని సభలో ఉండడం కోసం ఎటువంటి తపస్సు చేశాడు? ఎటువంటి కర్మలను ఆచరించాడు? అలాగే నా తండ్రి పితృలోకంలో నిన్ను కలిసినప్పుడు ఏమి చెప్పాడు? ఆ విషయాలన్నీ కూడా నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు నారదుడు చెబుతున్నాడు, యన్మాం పృచ్ఛసి రాజేంద్ర హరిశ్చంద్రం ప్రతి ప్రభో తత్తేహం సంప్రవక్ష్యామి మాహాత్మ్యం తస్య ధీమతః. ఓ యుధిష్ఠిరా, నువ్వు హరిశ్చంద్రుని గురించి అడిగావు. ఆ ధీమంతుడైనటువంటి ఆ హరిశ్చంద్రుని యొక్క గొప్పతనాన్ని వివరంగా నీకు చెబుతానయ్యా, జాగ్రత్తగా విను అని చెబుతున్నాడు. ఇక్ష్వాకూణాం కులే జాతః త్రిశంకుర్నామ పార్థివః అయోధ్యాధిపతిర్వీరః విశ్వామిత్రేణ సంస్థితః తస్య సత్యవతీ నామా పత్ని కేకయ వంశజా తస్యాం గర్భా సమభవద్ధర్మేణ కురు నందన సాచకాలే మహాభాగా జన్మమాసం ప్రవిశ్య వై కుమారం జనయామాస హరిశ్చంద్రమకల్మషం స వై రాజా హరిశ్చంద్ర త్రైశంకవ ఇతి స్మృతః. పూర్వము ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడయ్యా. ఆయన అయోధ్యని పరిపాలించేవాడు, అయోధ్యకు రాజుగా ఉండేవాడు. విశ్వామిత్రునితో కలిసి ఉండేవాడు. ఆయన కేకయ వంశస్థురాలైనటువంటి సత్యవతి ఆ త్రిశంకుని యొక్క భార్య అయ్యా. ఆ సత్యవతి ధర్మబద్ధంగా ఆ త్రిశంకుడు ఆ సత్యవతి దంపతులకి ఎంతో కాలానికి సంతానం కలిగిందయ్యా. ధర్మబద్ధంగా సత్యవతి గర్భాన్ని ధరించింది. కాలక్రమంలో 10 నెలలు గడిచిన తర్వాత నిష్కల్మషుడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి హరిశ్చంద్రుణ్ణి కన్నదామే. ఆ త్రిశంకుడి యొక్క పుత్రుడే లోక ప్రసిద్ధి పొందినటువంటి హరిశ్చంద్రుడయ్యా అని చెప్పాడు. స రాజా బలవానాసి సమ్రాట్ సర్వమహీక్షితాం తస్య సర్వే మహీపాలాః శాసనావనతా స్థితాః. అయితే ఈ హరిశ్చంద్రుడు గొప్ప బలపరాక్రమాలు ఉన్నటువంటి రాజు ఆయన. అందువలన ఆయన ఏం చేసేటంటే దిగ్విజయ యాత్ర చేసి అందరు రాజుల్ని ఓడించినటువంటి వాడై సర్వ రాజులకి కూడా సామ్రాట్ అయ్యాడు ఆయన. రాజులందరూ కూడా ఈయన యొక్క ఆదేశాన్ని శిరసా వహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడయ్యా. తేనైకం రథమాస్థాయ జైత్రం హేమ విభూషితం శస్త్ర ప్రతాపేన జితా ద్వీపా సప్తజనేశ్వర. కేవలము భూమండలాన్ని జయించడమే కాకుండా ఆయన ఏం చేసేటంటే స్వర్ణమయమైనటువంటి జయశీలమైనటువంటి ఒక రథాన్ని అధిరోహించి తనకున్నటువంటి శస్త్రముల యొక్క ఆయుధముల యొక్క ప్రతాపంతో ఆయన యొక్క బలపరాక్రమాలతో హరిశ్చంద్రుడు సప్తద్వీపాలని కూడా జయించాడయ్యా. ఆయన జంబూ ద్వీపాన్ని, కుశద్వీపాన్ని, శాఖద్వీపాన్ని, క్రౌంచ ద్వీపాన్ని, శాల్మలి ద్వీపాన్ని, గోమేధ ద్వీపాన్ని, పుష్కర ద్వీపాన్ని, ఈ విధంగా 7 ద్వీపాలు ప్రసిద్ధంగా చెప్పబడతాయి. అటువంటి ఈ సప్తద్వీప వసుంధర అని అంటారు. ఈ భూమండలం అంతా కూడా 7 ద్వీపాలతోటి ప్రసిద్ధమైనటువంటిది. అటువంటి సమస్తమైనటువంటి భూమిని కూడా జయించినటువంటి వాడయ్యాడు. స నిర్జిత్య మహీం కృష్ణాం సశైల వనకాననాం ఆజహార మహారాజా రాజసూయం మహాకృతం. అతను ఏం చేశాడంటే ఈ విధంగా మొత్తం భూమండలాన్నంతటినీ జయించినటువంటి వాడై పర్వతములు అరణ్యాలతో కూడినటువంటి సమస్త భూమండలాన్ని జయించి రాజసూయ మహాయాగం చెయ్యాలని సంకల్పం చేశాడయ్యా. సంకల్పం చేయడమే కాదు, రాజసూయ మహాయాగాన్ని నిర్వహించాడు. తస్య సర్వే మహీపాలాః ధనాన్యాజహురు రాజ్ఞయా ద్విజానాం పరివేష్టారః తస్మిన్ యజ్ఞేతే అభవన్. ఆ హరిశ్చంద్రుడు రాజసూయగం చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసి ఆయన ఆదేశాన్ని అనుసరించి రాజులందరూ కూడా అమితమైనటువంటి ధనరాశుల్ని కానుగ్గా తీసుకొచ్చి ఆ యాగవేళలో బ్రాహ్మణులకి అందరికీ కూడా చక్కగా ఆ భోజనాలను వడ్డించారు. అనేకములైన ధనరాశులన్నీ కూడా వాళ్ళకి సమర్పించారు.
ప్రాదాత్య ద్రవిణం ప్రీత్యా యాచకానాం నరేశ్వరః యథోక్తవంతస్తే తస్మిన్ తతః పంచగుణాధికం. ఆ హరిశ్చంద్ర మహారాజు ఆ సందర్భంగా యాచకులు అడిగినటువంటి దానికి, వాళ్ళు ఏమడిగితే అది దానికి 5 రెట్లు ఎక్కువగా ఆయన దానాలన్నీ చేశాడయ్యా. అతర్పయచ్చ వివిధై వసుభి బ్రాహ్మణాంస్తథా ప్రసర్పకాలే సంప్రాప్తే నానాదిభ్య సమాగతాన్. అలాగే ఆ యాగం ముగిసేటువంటి సమయంలో నానా దిక్కుల నుండి వచ్చినటువంటి బ్రాహ్మణుని అమితమైనటువంటి ధనాలతోటి సంతృప్తిపరిచాడు. భక్ష్య భోజ్యైశ్చ వివిధై యథాకామ పురస్కృతై రత్నౌఘతర్పితై తుష్టై ద్విజైశ్చ సముదాహృతం తేజస్వీ చ యశస్వీ చ నృపేభ్యో అభ్యధికో అభవత్. అయితే వివిధములైనటువంటి భక్ష్యములతోటి భోజ్యములతోటి కోరుకున్నటువంటి వస్తువులను అందుకోవడంతో అనేకములైనటువంటి రత్నరాశులు పొందడంతో ఆ బ్రాహ్మణులందరూ కూడా అత్యంతము సంతృప్తి చెందారయ్యా. ఆ చెందినటువంటి వాళ్ళ ఆ బ్రాహ్మణుల యొక్క గొప్పమైనటువంటి ఆశీస్సులన్నీ కూడా అందుకున్నటువంటి వాడై ఆ హరిశ్చంద్రుడు ఇతర రాజులందరినీ కూడా మించినటువంటి కీర్తి కలిగినటువంటి వాడై తేజస్సు కలిగినటువంటి వాడయ్యాడు. ఏ తస్మాత్ కారణాత్ రాజన్ హరిశ్చంద్రో విరాజతే తేభ్యో రాజశాస్త్రేభ్య తద్విద్ధి భరతర్షభ. అది అందువలన ఈ కారణం వలన అన్ని వేల మంది రాజులు ఉన్నప్పటికీ కూడా అందరిలోకి గొప్పగా హరిశ్చంద్రుడు అంతలా ప్రకాశించడానికి గల కారణం అది. అంతేకాకుండా హరిశ్చంద్రుడు ఆ ఇంద్రుడి యొక్క సభలో ఉండడానికి కూడా కారణం అదయ్యా. సమాప్యచ హరిశ్చంద్ర మహాయజ్ఞం ప్రతాపవాన్ అభిషిక్తశ్చ సుశుభే సామ్రాజ్యేన నరాధిప. ఆ ప్రతాపశాలి అయినటువంటి హరిశ్చంద్రుడు రాజసూయ యాగాన్ని చక్కగా అనుష్ఠించి దాన్ని సమాప్తి చేసి సామ్రాజ్యాభిషేకం చేసుకుని విరాజిల్లాడయ్యా. ఏ చాన్యే చ మహీపాలా రాజసూయం మహాకృతం యజంతే తే సహేంద్రేణ మోదంతే భరతర్షభ. ఎవరైతే ఈ రాజసూయ మహాయాగాన్ని చేస్తారో ఆ నిర్వహించినటువంటి రాజులందరూ కూడా ఇంద్రునితో కలిసి ఆనందంగా ఉంటారయ్యా ఇంద్రసభలో. అందువలన ఈయన రాజసూయ యాగాన్ని అత్యంత వైభవంగా చేసాడు కాబట్టి ఆ ఇంద్రసభలో ఉండడం అనేటువంటిది తటస్థించింది ఆ హరిశ్చంద్రుడికి. ఏ చాపి నిధనం ప్రాప్త సంగ్రామే స్వపలాయిన తే తత్ సదనమాసాద్య మోదంతే భరతర్షభ. అలాగే యుద్ధరంగంలో పలాయనం చిత్తగించకుండా అంటే వెన్ను చూపకుండా నిలిచి మరణించినటువంటి వాళ్ళు కూడా యుద్ధరంగంలో యుద్ధం చేస్తూ ఎవరైతే కనుక పలాయనాన్ని స్వీకరించకుండా భీకరమైనటువంటి రణరంగంలో పోరుతూ స్వర్గలోకాన్ని చేరి వాళ్ళు మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్వర్గలోకాన్ని చేరి ఆనందంగా ఉంటారయ్యా. తపసా ఏ చ తీవ్రేణ త్యజంతి కలేబరం తేతస్థానం సమాసాద్య శ్రీమంతో భాంతి నిత్యసహ. అంటే 3 రకములు. ఎవరైతే రాజసూయ యాగాన్ని చేస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా స్వర్గలోకంలో ఇంద్రుడి సభలో హాయిగా ఉంటారు. అలాగే యుద్ధంలో వెన్ను చూపకుండా తన యొక్క పరాక్రమాలతోటి యుద్ధం చేస్తూ ధార్మికమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు కూడా స్వర్గలోకానికి పెడతారు. అలాగే ఎవరైతే తీవ్రమైనటువంటి తపస్సు చేసి తపస్సు చేత శరీరాన్ని పరిత్యజించినటువంటి వాళ్ళు కూడా ఇంద్రలోకాన్ని పొందుతారయ్యా. పొంది శ్రీమంతులై అక్కడ చక్కగా ప్రకాశిస్తూ ఉంటారు. పితాచ త్వాహ కౌంతేయ పాండు కౌరవనందన హరిశ్చంద్రే శ్రియం దృష్ట్వా నృపతౌ జాత విస్మయ. అలాగే మరి నువ్వు అడిగావు ముందర హరిశ్చంద్రుడి గురించి అడిగావు. ఎందుకయ్యా హరిశ్చంద్రుడు ఒక్కడే ఇంద్రుడి సభలో అంత హాయిగా ఆనందంగా ఉండగలిగినటువంటి వాడయ్యాడు. మిగిలినటువంటి ఆ గొప్ప రాజులు ఎవరు కూడా అక్కడ ఉన్నట్టుగా నువ్వు చెప్పలేదు. దానికి గల కారణం ఏమిటంటే ఇదయ్యా కారణము, అతడు రాజసూయ యాగాన్ని చేసి వెళ్ళాడు. అలాగా వెళ్ళడం కారణం చేత ఆయన అక్కడికి వెళ్ళగలిగాడు. అట్లాగే నీ యొక్క తండ్రి కూడా ఈ పాండురాజు కూడా హరిశ్చంద్రుడి యొక్క
వైభవాన్ని చూశాడు. చూసి చాలా ఆశ్చర్యపోయినటువంటి వాడయ్యి నీకో సందేశాన్ని కూడా పంపించాడయ్యా. అలాగే నా తండ్రిని కలిసేవు కదా, ఆయన ఏం చెప్పాడు అని అడిగాడు కదా ధర్మరాజు. దానికి కూడా నారదుడు చెబుతున్నాడు అనమాట. విజ్ఞాయ మానుషం లోకం ఆయాంతం మాం నిరాధిప ప్రోవాచ ప్రణతో భూత్వా వధేధాస్త్వం యుధిష్ఠిరం. ఓ రాజా, నేను మానవ లోకానికి వస్తున్నాను అనేటువంటి విషయం నీ తండ్రి అయినటువంటి పాండురాజుకి తెలిసింది. తెలిసి వెంటనే పాండురాజు అక్కడ నన్ను చూసినటువంటి వాడే నా దగ్గరికి వచ్చి గబగబా నమస్కరించి ధర్మరాజుతో నేను చెప్పేటువంటి ఈ విషయం చెప్పవలసింది అని నాతో ఈ విధంగా అన్నాడయ్యా. సమర్థోసి మహీం జేతుం భ్రాతరస్తే స్థితావసే రాజసూయం క్రతుశ్రేష్టం ఆహరస్వేతి భారత. ఓ యుధిష్ఠిరా, నువ్వు భూమినంతని జయించగలిగినటువంటి వాడవు. అలాగే విశేషం ఏంటంటే నీ సోదరులందరూ నీ వశవర్తులే ఉన్నారు. అందువలన నీ సోదరుని అదుపులో ఉన్నారు కాబట్టి శ్రేష్టమైనటువంటి అన్నిటికంటే శ్రేష్ఠ యాగంగా చెప్పబడేటువంటి రాజసూయ యాగాన్ని ఆచరించు. త్వయి ఇష్టవతి పుత్రేహం హరిశ్చంద్రవదాసువై మోదిష్యే బహుళాహ శశ్వత్ క్షమాహ శక్రస్య సంపది. నేను చేయలేకపోయిన రాజసూయ యాగం, అందువల్ల నువ్వు చేసి ఇచ్చినట్లయితే కనుక, అంటే పాండురాజు నారదుడి చేత సందేశం పంపిస్తున్నాడు, నువ్వు కనుక నా కుమారుడు అయినటువంటి నువ్వు కనుక రాజసూయ యాగాన్ని నిర్వహిస్తే వెంటనే నేను కూడా హరిశ్చంద్రుడి వలె ఎన్నో సంవత్సరాలు ఇంద్ర సన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలనయ్యా. ఏవం భవతు భక్షేహం తవ పుత్రం నరాధిపం భూలోకం యది గచ్చేయం ఇది పాండుమధాబ్రవన్. అప్పుడు నేను కూడా వెంటనే ఆయనకి ఈ విధంగా సమాధానం చెప్పాను. అలాగేనయ్యా, నేను భూలోకానికి కనుక వెడితే మహారాజు అయినటువంటి నీ కుమారుడైనటువంటి ధర్మరాజును కనుక కలిస్తే నువ్వు చెప్పినటువంటి ఈ మాటను తప్పనిసరిగా చెప్పగలను అని నీ తండ్రికి నేను మాటిచ్చాను. ఈ పాండురాజుతో ఆ విధంగా చెప్పాను. తస్యత్వం పురుష వ్యాఘ్ర సంకల్పం కురు పాండవ గంతాసిత్వం మహేంద్రస్య పూర్వై సహసలోకతాం. అందువలన ఓ ధర్మరాజా, నువ్వు మీ తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చు, మీ తండ్రి కోరికని నెరవేర్చాలి. అంతేకాదు, నువ్వు ఈ రాజసూయాగం చేస్తే కనుక తత్ఫలితంగా నీ తండ్రి ఇంద్రలోకంలో ఉండడమే కాదు, నువ్వు కూడా నీ పూర్వీకులతో సహా ఇంద్రలోకాన్ని పొందుతావయ్యా. అంత గొప్పదైనటువంటిది రాజసూయ యాగము. దానిని అనుష్ఠింపచేయగలిగినటువంటి సామర్థ్యం నీకున్నది. అందువల్ల తప్పనిసరిగా నువ్వు ఆ సంకల్పం చేయవయ్యా అని నారదుడు యుధిష్ఠిరుడితోటి ఈ మాటలన్నీ కూడా పాండురాజు సందేశాన్ని కూడా చెప్పి ఈ విషయాన్ని చెప్పాడని చెబుతూ స్వస్తి.